నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ మరొకసారి ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది. పుష్య పుత్రద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి. ప్రతి ఏకాదశికి కూడా ఆ విశిష్టత ఏముంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ఏకాదశి ఎట్లాంటి వైశిష్ట్యం కలిగి ఉంది? ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు? ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రవిచంద్రుల డిస్టెన్స్ ఆధారంగానే వస్తుందండి. 11:05 అంటే రవి నుంచి చంద్రుడు 11 కానీ 11th house లో కానీ ఉంటాడు. ఇది పర్టికులర్గా పుత్ర పుష్యద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎవరైతే సంతానము లేదో సంతానం కలగడానికి చేయాలి. అయితే మరి ప్రతిసారి కూడా ఎక్కడో దగ్గర 511s లోనే ఉంటుంది కదండి. ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత అంటే దీనికి అనఫా యోగాస్ అని ఉంటాయి. అంటే చంద్రుడి నుంచి ముందు కానీ వెనక కానీ గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని అనఫా యోగాస్లో వన్ ఆఫ్ ది యోగా కింద చెప్తారు. అందులో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గురువు పుత్రులకు కారకుడు, సంతానానికి కారకుడు. గురువు రవి ఇద్దరు కూడా సంతానానికి కారకుడు. వాళ్ళిద్దరూ ఇప్పుడున్న పొజిషన్లో కేంద్రాల్లో ఉంటారు. అంటే ఇది రవి గురువులు ఇద్దరు కేంద్రాల్లో ఉంటూ అనఫా యోగంలో చంద్రుడి నుంచి 12వ స్థానంలో అంటే సపోర్ట్ జూపిటర్ సపోర్ట్తో చంద్రుడు ముందున్నాడు. దీనివల్ల ఏమిటి అంటే ఇవాళ చేసే ఈ ఏకాదశికి ఫలితం ఏమిటంటే పుత్ర సంతాన యోగము. స్త్రీ అయిన పురుషుడైన సంతాన యోగం ఇస్తుంది అనమాట. ఈ ఏకాదశికి ఏం చేయాలి అంటే నార్మల్గా ఉదయాన్నే నిద్రలేస్తాము. నిద్రలేచిన తర్వాత ఎవరైనా సరే ధ్యానం చేసుకునే అలవాటు ఉంటే ధ్యానం చేసుకొని దాని తర్వాత దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. ఏకాదశిలో 2 రకాల నామాలు. ఒకటి జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంకోటి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. ఈ నామస్మరణ చేస్తూ మీరు గనక వీలైతే శాలిగ్రామ దానం గనక చేస్తే ఏకాదశికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. ఓకే, ఇది ఒకటి చేయాలి. మరొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనకి ఎంత ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా శాస్త్రాల్లో ఇంకా స్పష్టంగా రాశారు 8 యామములు ఫుడ్ తీసుకోకుండా ఉండాలి అని. యామము ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 24 తీసుకోకుండా ఉండాలి. ఏది మీకు శక్తి ఉంది, శక్తి లేకపోతే మీరు జ్యూసో ఫలమో ఏదో ఒకటి తీసుకోవచ్చు. రోగులకి, స్త్రీలకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జామ్షన్. ఇది మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఈ యొక్క ఏకాదశి కేవలం సంతాన యోగాన్ని ఇస్తుందా, ఇంకేమైనా ఇస్తుందా అంటే ఫైనాన్షియల్ గ్రోత్ను కూడా ఇస్తుంది ఏకాదశి అనేటువంటి. చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడము, మరియు ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క ఫలితం కూడా ఇస్తుందండి ఏకాదశి. అవునా, చెప్తారా సార్? చెప్తాను. ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, వారికి యాన్స్ట్రస్ ప్రాపర్టీస్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అది క్లియర్ చేసుకోవడానికి ఏకాదశి కనుక వారాహి చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది. అద్భుతం. సంతానం అదే వివాహం అవ్వట్లేదు, వృషభ లగ్నం వారు వివాహ సంబంధించినటువంటి యోగం కలుగుతారు ఏకాదశిని కనుక. ఆ లగ్నంలోనే ఈసారి చంద్రుడు అక్కడే ఉన్నాడు. వివాహ యోగాన్ని. వివాహ యోగం. అదే విధంగా మిథునం వారు అనుకోండి, అప్పులు పుట్టట్లేదండి అంటూ ఉంటారు. అప్పు లభించడానికి యోగిస్తుంది ఈ ఏకాదశి. అప్పు లభించాలి. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే అప్పు కావాలి కదా. అదే కర్కాటకం అనుకోండి, వీరికి సంతాన యోగం, సంతాన సంబంధించిన లేదా రాజకీయ సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే అది క్లియర్ అవ్వడం, అప్పు క్లియర్ అవ్వడానికి కూడా యోగిస్తుంది. ఎట్లా ఏం చేసుకోవాలి సార్ అంటే ఇవన్నీ? అపర్ణాయే నమః. ఇప్పుడు అప్పు పుట్టాలన్నా అపర్ణాయ నమః, అప్పు క్లియర్ అవ్వాలన్నా అపర్ణాయ నమః. కాకపోతే అప్పు పుట్టాలంటే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. అదే సింహం వారు అనుకోండి, వీరికి గృహ వాహన యోగం గురించి తపన పడుతున్నారు, గృహం కట్టుకోలేకపోతున్నామండి అని. ఈ యొక్క ఏకాదశి గృహ యోగాన్ని ఇస్తుంది. ఏం చేసుకోవాలి సార్ వాళ్ళు? ఆ రోజు మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు అండి. మణిద్వీప వర్ణన చేసుకున్నా సరే మనకి గృహ యోగం అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా కన్యా లగ్నంలో జన్మించారనుకోండి, కొన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవ్వట్లేదు, ముందుకు కదలట్లేదు. కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారికి ఈ ఏకాదశి ముందుకు కదలడానికి యోగిస్తుంది. వృశ్చికం వారికి ధనప్రాప్తినిస్తుంది. తులవారికి ధనప్రాప్తినిస్తుంది. వృశ్చికం వారికి వాళ్ళు
మానసికమైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మానసిక రుగ్మతలు, మానసిక ఇబ్బందులు తగ్గిస్తుంది. ఎట్లా ఏం చేసుకోవాలి సార్ మానసిక ఇబ్బంది? మానసిక ఇబ్బందులు తగ్గాలంటే లలితహాస్యనామాల్లో ఓం మనస్వినియే నమః కానీ, లేకపోతే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది. అదే తులవారు అనుకోండి, నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేసుకోవచ్చు. అదేవిధంగా ధనస్సు వారికి విదేశీ యోగాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి వల్ల. మకరం వారికి వ్యాపారాల్లో లాభాలు. ధనస్సు వాళ్ళు ఏం చేసుకోవాలి సార్ అలా విదేశీ యోగం ఏర్పడాలంటే హనుమాన్ చాలీసా పఠనం చేయాలండి ఏకాదశి రోజు. అదే విధంగా మకరం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది. అన్ని రకాల లాభాలు ఇచ్చేటప్పుడు పర్టికులర్ గా వ్యాపార లాభాలు ఇట్లాంటివన్నీ లాభం ఇంకా బాగా రావాలి అంటే విష్ణు సహస్రనామాలు చేసుకోవడం మంచిది. కుంభం వారికి ఉద్యోగ యోగం, ఇంకా ఉద్యోగ యోగం ఇంకా బాగా నాకు రావాలంటే లలిత సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. మీనం వారికి ఉన్నత విద్యా యోగాన్ని ఆ రోజు హైగ్రీవం కూడా చేసుకుంటే మంచిది. బ్యూటిఫుల్ సార్. సో ద్వాదశ రాశులకి కూడా ఇట్లాంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఈ ఏకాదశి. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఇప్పుడు కొంతమందికి కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, కొంతమందికి వివాహం, ఇప్పుడు వృషభం వాళ్ళకి వివాహం లేదు, మాకు ధనం కావాలి, లేకపోతే వాళ్ళ కోరికలను బట్టి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అపర్ణాయ నమః వృషభం వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళ కోరికను బట్టి చేసుకోవచ్చు. అప్పులు తీరాలి అపర్ణాయ నమః చేసుకోవచ్చు. సో ఉపవాసం ఏమీ లేకుండా కూడా ఈ నామాన్ని చేసుకోవటము, ఇట్లా పూజ చేసుకోవడం, ఉపవాసం ఉండలేని వారు ఈ నామస్మరణ చేసుకోవచ్చు అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్ సార్. సో మీరు అన్నట్టుగా ఇందాక 8 యామములు మనం ఏమీ తినకుండా ఉండాలి కాబట్టి నెక్స్ట్ డేనే పారణ చేసుకోవాలి ద్వాదశి నాడు, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజున నేను చదివింది ద్విపుష్కర యోగం కూడా ఏర్పడుతోంది. ఆదివారము ద్వాదశి తిథి, సో ఇవి రావటం మృగశీర్ష నక్షత్రం కూడా రాత్రి వస్తోంది కాబట్టి కలయికుంది కాబట్టి ద్విపుష్కర యోగం. సో ఖచ్చితంగా యోగవంతమైనటువంటి రోజే ఈ రోజు. యోగాలు వచ్చినప్పుడు విపుష్కర యోగము అంటారు. విపుష్కర యోగాలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ తిథికి ఇంకా బలాన్ని పెంచుతాయి. డెఫినెట్లీ, అందుకే నేను ఈ ప్రస్తావన తీయడం జరిగింది. ఇంకా చక్కటి బలం అంటే తొందరగా ఫలితం వస్తుందండి యోగాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు చేస్తాం. అందుకే చూడండి కొన్నిసార్లు మనకి ముహూర్తాలు పెట్టారు. ఇప్పుడు యోగాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఆ రోజు సిద్ధ యోగం ఉందా, లేకపోతే ఇంకా రకరకాల యోగాలు ఉన్నాయి మనకి. ఆ రోజు ఏమైనా యోగం ఉందా ఏంటి, ఆ యోగం ఉంటే ఇంకొంచెం బలం ముహూర్తానికి కూడా, అదే విధంగా మనం చేసే కార్యక్రమానికి కూడా. అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటే డెఫినెట్ గా చాలా సులువుగా బయటపడిపోతాం మన సమస్యల నుంచి అనే ప్రత్యేకించి. ఇక్కడ ఎందుకు బయటపడతాము అంటే మనం ఎందుకు ఆగుతుంది మన పని, పాస్ట్ లైఫ్ లో చేసుకున్న ఒక కర్మ ఆ రూపంలో వచ్చి ఆపుతుంది. ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలంటే ఏంటి, ఒక దేవతా శక్తి రావాలి, అక్కడికి క్లియర్ అవుతుంది, సింపుల్. సో ఇవన్నీ చక్కగా చేసుకుని ఈ ఏకాదశిని కూడా అందరూ డెఫినెట్ గా వినియోగించుకుని వాళ్ళ సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.